హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. ఏప్రిల్ 16 అండ్ 17 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఈ 2 డేస్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఏప్రిల్ 16న ఎక్కువ న్యూస్ మనకి కనిపిస్తుంది. సో ఫస్ట్ పాలిటీ చూసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి నెక్స్ట్ బిఆర్ గవాయి వస్తున్నాడు. సో మనం డిస్కస్ చేద్దాం రాజ్యాంగంలో ఉన్న ప్రక్రియ ఏంటని చెప్పేసి, అసలు ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా కొత్త వాళ్ళు వచ్చారు. సో అది మనం డిస్కస్ చేద్దాం. లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎటువంటి బాడీ, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఎకానమీ చూస్తే ఇన్ఫ్లేషన్ అండి. సో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నది, టీజీపీఎస్సి ఎకనామీ లోపల సిలబస్లో మార్పులు వస్తాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ని కంపల్సరీ యాడ్ చేయబోతున్నారు. ఇది కన్ఫామ్ అండి. ఎందుకోసం అంటే సో ద్రవ్యోల్బణం నేటి సమస్య, ప్రజెంట్ ఒక సవాలు ఆర్బీఐకి కంట్రోల్లో పెట్టాలి అంటే. సో కాబట్టి ఆ సిలబస్లో మోస్ట్లీ వస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ లేకుండా ఎకనామీ అనేది ఎప్పుడూ ఉండదు. సో 6 ఏళ్ల తర్వాత మన కనిష్ట స్థాయికి వచ్చింది. సో కాబట్టి ఆ గణాంకాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద సిపిఐ, వాట్ ఈస్ ద డబ్ల్యూపిఐ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ డిస్కస్ చేయబోతున్నాము. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఎకనామీ లోపల ఈ ఫారెన్ ట్రేడ్ గణాంకాలు వచ్చినాయండి. అంటే ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇంపోర్ట్స్ ఎంత, బ్యాలెన్స్ ప్లస్లో ఉందా, మైనస్లో ఉందా, ఎక్స్పోర్ట్స్ మనము ఏ కంట్రీకి ఎక్కువ చేసినాం, ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. మిగతా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. సో జాగ్రఫీ లోపల చూస్తే భారతదేశంలో అతి పొడవైన రైల్వే టన్నెల్, సో సొరంగం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఉత్తరాఖండ్ లోపల మనకి స్టార్ట్ కాబోతుంది. అది జాగ్రఫీలో వచ్చే అప్డేట్స్ అండి. సో ఫస్ట్ చూస్తే భారతదేశంలో 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకు సో బిఆర్ గవాయి నెక్స్ట్ మంత్లో రాబోతున్నాడు. సో ఇది కరెంట్ అఫైర్స్. ఇతని మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. మహారాష్ట్రలో ఉన్న అమరావతి, ఏపీలో ఉన్న అమరావతి కాదు. సో మనం డిస్కస్ చేద్దాము జస్ట్ బ్రీఫ్గా, మరీ పాలిటీ ఫుల్ క్లాస్ ఏం చెప్పని. ఇక్కడ ఈ సిజేఐ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి మనం చూద్దాం రాజ్యాంగంలో ఏముంది అంటే 124 సబ్ క్లాస్ 1 ప్రకారము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడిన సుప్రీంకోర్టు ఉంటుంది చెప్తుంది. 124 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ ఎవ్రీ, సో గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సో వీళ్ళని అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియామకం చేస్తారని చెప్పేసి మనకి 2 ఆర్టికల్స్లో ఈ సిజేఐ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఒకసారి చూసినట్లయితే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రక్రియ ఏదైతే ఉందో రాజ్యాంగం నిర్దేశించలేదు, నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలాసార్లు మనకి ఈ ప్రశ్న వస్తుంది, స్టేట్మెంట్ ఏ అని చెప్పేసి ఉంటుంది. సో రాజ్యాంగంలో మనం చూసినట్లయితే ఈ 2 ఆర్టికల్స్ లోపల సిజేఐ అపాయింట్మెంట్ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో నాట్ మెన్షన్డ్. మరి ఎలా వచ్చిందని చెప్పేసి చూస్తే సో ఇక్కడ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్, ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీని ప్రకారము ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే సో ఫస్ట్ ఈ అవుట్ గోయింగ్ సిజేఐ ఎవరైతే ఉంటారో, సో అవుట్ గోయింగ్ సిజేఐ అంటే ఈ పోయే వ్యక్తి సంజీవ్ ఖన్నా కదా 51st సిజేఐ, ఇతను సో నెక్స్ట్ సక్సెసర్ అంటాం, అంటే అతని యొక్క వారసుడిని సిఫార్సు చేస్తాడు. సో ఒక నేమ్ని సజెస్ట్ చేస్తాడు. అప్పుడు ఎవరు అంటే మోస్ట్లీ సీనియర్ మోస్ట్, తన తర్వాత ఎవరైతే ఉంటారో అతన్ని సో సిఫార్సు చేస్తాడు అన్నట్టు. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ లాకి. సో మినిస్ట్రీ ఆఫ్ లాకి పంపిస్తాడు. ఈ మినిస్ట్రీ ఆఫ్ లా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. ఆ పిఎం ఎవరైతే ఉంటారో సో నెక్స్ట్ రాష్ట్రపతికి, ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ చేస్తారు 124 సబ్ క్లాస్ 2 ప్రకారము. మనకు ఏం అర్థం కావాలంటే దేర్ ఈజ్ ఏ మెమోరండమ్ ఆఫ్ ప్రొసీజర్ మాత్రమే ఉన్నది, కానీ రాజ్యాంగం లోపల మెన్షన్ చేయడము జరగలేదు. సిజేఐ పదాన్ని ఉపయోగించింది కానీ రాష్ట్రపతి నియామకం చేస్తారని చెప్పేసి ఉపయోగించింది, కానీ ఆ ప్రక్రియ ఏదైతే ఉందో వివరించలేదు. సో మోస్ట్లీ సీనియర్ మోస్ట్ వాళ్ళే ఉంటారు. ఇది ఓన్లీ కన్వెన్షన్ మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ కన్వెన్షన్. సో ఒక సాంప్రదాయం మాత్రమే, అంటే ఎవరినైనా ఇవ్వచ్చు.
అందులో పనిచేస్తున్న వ్యక్తికి ఎవరికైనా ఇవ్వచ్చు, బట్ సీనియర్ మోస్ట్ అని చెప్పేసి ఒక మన సాంప్రదాయం స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఒక 2 సార్లు ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తారు, మనకి పాలిటీ ఫుల్ కోర్స్ లోపల వస్తుంది. ఆ సందర్భాలు ఏంటని చెప్పేసి జస్ట్ పేర్లు మనకి అవసరం ఉంటుంది. 1973లో ఏఎన్ రే అని చెప్పేసి ఉంటాడు, వెరీ వెరీ ఫేమస్. 1977లో మనకి సో ఎంహెచ్ బేగ్ అని చెప్పేసి ఉంటారు. ఈ 2 సార్లు మాత్రము ఈ సీనియర్ మోస్ట్ని సో సాంప్రదాయాన్ని అనుసరణ చేయలేదు, మిగతా అన్ని సందర్భాల లోపల చేయడం జరిగింది. సో మనకేం గుర్తుండాలంటే సుప్రీంకోర్టు యొక్క సిజేఐని మనము రాష్ట్రపతి నియామకం చేస్తాడు 124 సబ్ క్లాస్ 2 ప్రకారము. అయినప్పటికీ రాజ్యాంగం లోపల ప్రక్రియని నిర్దేశం చేయలేదు. సో గ్యాప్ ఉంది కాబట్టి ఒక సాంప్రదాయం ప్రకారం మనము దీన్ని తీసుకొచ్చినాం, ఎంఓపి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది క్లియర్ అండి, ఇంతకంటే ఎక్కువ మీకు అవసరం లేదు. సో ఇంకేమైనా అవసరం ఉంటే మనము పాలిటీ కోర్సులో డిస్కస్ చేద్దాం. సో మీకు సిలబస్ కమిటీ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. మరి రాజ్యాంగంలో ఉన్న అంశాలు అన్నీ ఉంటాయా? ఎస్ ఉంటాయండి. ఎవరు వచ్చినా కూడా పాలిటీ సిలబస్ అనేది మారదు. ఎంత మారాలనో అంత మారిపోయింది. నాకు తెలిసి పాలిటీ సబ్జెక్ట్ లోపల ఓన్లీ సో 0% మాత్రమే మార్పులు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఓన్లీ 0%. మనకి సో చైనా పాకిస్తాన్ రాజ్యాంగాలు తీసుకొచ్చి అయితే పెట్టారు. నెక్స్ట్ ఇది చిన్న ఆర్టికల్ అండి. సో కురియన్ జోసెఫ్ కమిటీ వార్తల్లో ఉంది. కురియన్ జోసెఫ్ కమిటీ క్లియర్ రాస్తున్నా, సో మీ నోట్స్ రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో తమిళనాడు అనేది ఈ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద, రాష్ట్రాల సాధికారత మీద, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద మరొకసారి కమిటీ నియామకం చేసింది. సో కురియన్ జోసెఫ్ కమిటీ సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల యొక్క సెల్ఫ్ ఎంపవర్మెంట్ మీద లేదా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద సిఫార్సు చేయమని చెప్పేసి నియామకం చేసింది. వెరీ వెరీ ఫేమస్ కమిటీ మనకు. సో సభ్యులుగా చూస్తే అశోక్ వర్ధన్ అండ్ నాగనాథన్ అని చెప్పేసి ఉన్నారు. సో అశోక్ వర్ధన్ గుర్తుపెట్టుకోవాలి, అశోక్ వర్ధన్. నెక్స్ట్ నాగనాథన్. కొన్నిసార్లు సభ్యుల పేర్లు కూడా అడిగితే అడగచ్చు కాబట్టి సో ఒకసారి చదివితే మాకు ఈజీగా గుర్తుంటుంది. సో కురియన్ జోసెఫ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే ఇట లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ నియామకం చేయడం జరిగింది. సో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇది 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో దినేష్ మహేశ్వరి. సో అబ్బాయే, మహేశ్వరి మీన్స్ అమ్మాయి కాదు ఇక్కడ. సో దినేష్ మహేశ్వరి అని చెప్పేసి సో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. నెక్స్ట్ సభ్యులుగా చూస్తే వర్మ అని చెప్పిస్తున్నాడు. ఈ వర్మ ఎవరంటే మనకి 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి. సో వర్మ వెరీ ఫేమస్. నెక్స్ట్ హితేష్ జైన్ అని చెప్పిస్తున్నాడు. సో హితేష్ జైన్. ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నాన్ గ్రూప్ 2 వాళ్ళు అయితే, సో గ్రూప్ 2 వాళ్ళు అయితే ఇది 2 గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది కూడా. సో వర్మ, హితేష్ జైన్ 2 పేర్లు మనకి అవసరము. దినేష్ మహేశ్వరి లా కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నూతన చైర్పర్సన్. సో మనం డిస్కస్ చేద్దాము ఈ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎంతకాలం పనిచేస్తుంది. మనము సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్లో ఈ క్లాస్ చేసి ఉన్నాం మనం వాస్తవంగా. సో 1 సెప్టెంబర్ 2024 నుంచి 31 ఆగస్టు 2027 వరకు ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దినేష్ మహేశ్వరి కూడా ఈ 3 ఏళ్ల పాటే పదవిలో ఉంటాడు. సో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒకసారి నియామకం చేస్తే ఒక సాంప్రదాయం ప్రకారం 3 ఏళ్ళు పనిచేస్తుంది. సాంప్రదాయం ప్రకారం మాత్రమే, చట్టంలో లేనే లేదు. సో ఒకసారి చూస్తే నేను డిస్కస్ చేసేది ఇప్పుడు జనరల్లీ లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కాదు. ఇప్పుడు నేను చెప్పేది 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏమని పేర్కొంటుంది. ఫస్ట్ దీన్ని ఎలా ఏర్పాటు చేస్తాము అంటే సో గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే. రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో లేదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేస్తలేదు కాబట్టి స్టాచ్యుటరీ బాడీ కాదు. కేవలం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇందులో ఒకరు చైర్పర్సన్ ఉంటారు. సో చైర్పర్సన్ అంటే ఇక్కడ
రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండొచ్చు, లేదా హైకోర్టు జడ్జి ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే దినేష్ మహేశ్వరి అని చెప్పిస్తున్నాడు. దినేష్ మహేశ్వరి గుర్తుపెట్టుకోవాలి. సో 22nd చూస్తే రితిరాజ్ అవస్థి అని చెప్పేసి ఉండే కదా, కర్ణాటక హైకోర్టు యొక్క సీజేగా పనిచేసిండు. సో ఈ హిజాబ్ కేసుని చెప్పినాక నెక్స్ట్ 1 monthకే వస్తుంది పదవి. సెకండ్ ఫుల్ టైం మెంబర్గా, సో ఫుల్ టైం మెంబర్గా మొత్తము 4 పనిచేస్తారండి. నేను చెప్పే 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. 24th వేరే ఉండొచ్చు, అది టైం టు టైం మనకి మారుతూ ఉంటుంది. సో 4 members అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇక్కడ 4 members ఉన్నారా? లేరు. ఇంకా ఇద్దరు నియామకం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 memberలో మనము ఈ కమిషన్కి మెంబర్ సెక్రటరీ అని చెప్పేసి ఉంటాడు కదా, అతన్ని మనం కౌంట్ చేస్తాము. సో ఇంక్లూడింగ్ మెంబర్ సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత కొంతమంది పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారు. ఈ పార్ట్ టైం వాళ్ళు సో నాట్ మోర్ దెన్ 5 కంటే మించొద్దు. 4th ఇంకా సో ఎక్స్ అఫిషియో మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు, పదవి రీత్యా సభ్యులు. ఈ ప్రశ్న యూపీఎస్సీ లోపల వచ్చిందండి. సో వాడు 4th పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఉంటారు వీళ్ళు? సెక్రటరీ ఆఫ్ లీగల్ అఫేర్స్. సో డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆఫ్ లీగల్ అఫేర్స్ అని చెప్పేసి ఉంటారు. ఇంకొకరు లెజిస్లేటివ్ అఫేర్స్. సో లెజిస్లేటివ్ అఫేర్స్, ఈ రెండింటి యొక్క సెక్రటరీలు ఎక్స్ అఫిషియల్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. సో లెజిస్లేటివ్ అఫేర్స్ అండ్ లీగల్ అఫేర్స్ అని చెప్పేసి పిలుస్తాం. 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇది క్షుణ్ణంగా అండి, ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు లేదు. సో ఎంతమంది ఫుల్ టైం ఉంటారు, ఎంతమంది పార్ట్ టైం, ఎంతమంది ఎక్స్ అఫిషియో, వాళ్ళు ఎవరని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఇది లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఇండియాలో ప్రీ ఇండిపెండెన్స్ కంటే ముందు 1833లో సో ఈ చార్టర్ చట్టం అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము ఒకసారి మీరు మోడర్న్ ఇండియా ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్రిటిష్ పాలసీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది హనీ జీఎస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ఇందులో కాదు, మీకు చట్టాలు ఎలా అధ్యయనం చేయాలని చెప్పేసి క్షుణ్ణంగా మనం చెప్పడం జరిగింది. ఒక 1 hour క్లాస్ ఉంటుంది. అది కనుక మీరు చూసినట్లయితే ఈ 1773 నుంచి మీకు అన్ని చట్టాలు ఈజీగా అర్థమవుతాయి. రైట్, అంటే మీకు వేరే పుస్తకాల్లో ఉండవచ్చు, బట్ నేను టేబుల్ ఫార్మాట్ లోపల కొన్ని బేసిక్ కామన్ పాయింట్స్ తీసుకొని ఆ కామన్ పాయింట్స్ అనేవి సో ఏ చట్టంలో ఎలా మారినవి, లండన్లో ఎలా మారినవి, ఇండియాలో ఎలా మారినవి, ఏ చట్టం తీసుకున్నా అవే అంశాలు మీకు ఉంటాయి. సో కామన్ హెడ్డింగ్ పెట్టుకోవాలి, అటువైపు చట్టాలు పెట్టుకోవాలి, ఎలా మారినాయి సరిపోతుంది. ఇట్లా కాకుండా 1773 అని చెప్పేసి 1813, 33, 58 ఇట్లా మీరు చట్టాల వరకు చదివితే అంశాలు మర్చిపోతారు. ఎగ్జామ్ లోపల MCQ వచ్చినప్పుడు తప్పుగా మనం గుర్తిస్తాం. రైట్, ఇప్పుడు ఏంటి అంటే దీని ప్రకారం 1834లో వెరీ ఫస్ట్ టైం లార్డ్ మెకాలే నాయకత్వం లోపల ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకి బ్రిటిష్ వాడు వెళ్ళిపోతాడు. 1955లో MC సెతల్వాడు ఆధ్వర్యం లోపల సో ఫస్ట్ లా కమిషన్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తుంది. ఇదేం పనిచేస్తుంది అంటే రాజ్యాంగ పూర్వ చట్టాలని సో రద్దుకు సిఫార్సు చేస్తుంది, లేదా ఈ DPSP ఏదైతే ఉందో వాటి అమలు కోసం సిఫార్సు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి ఎలా అమలు చేయాలనో ఈ కమిషన్ మనకు సిఫార్సు చేయబోతుంది. తన యొక్క రిపోర్ట్ రూపంలో ఇస్తుంది. రిపోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నాట్ బైండింగ్, కట్టుబడి అవసరం లేదు, సలహా మాత్రం. ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజర్ బాడీ అండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ లాకి సలహా ఇస్తుంది చట్టాల విషయం లోపల. ఇది లా కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు పాలిటీ ఫుల్ కోర్సులో ఇంతకంటే ఎక్కువనే వస్తుంది. రైట్, కరెంట్ అఫైర్స్ ప్లస్ GS చదవాలి కంపల్సరీ. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవాలి, మిగతాయి తక్కువ చదవాలి. ఇదే తంబు రూల్ అండి. కరెంట్ అఫైర్స్ లోపల మీకు ఇటువంటి ఎక్కువ వస్తాయి ఎగ్జామ్ లోపల. అవార్డ్స్, సదస్సులు, నియామకాలు, పర్సన్స్, ప్లేసెస్, సమ్మిట్స్ ఇవన్నీ వస్తాయి, బట్ అందులో ఫేమస్ ఆర్టికల్స్ మాత్రమే మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ చూస్తే ఇంకేం లేదండి. అచ్చా, ఇంకోటి ఇక్కడ 3 ఏళ్ళు అని చెప్పేసి ఉంది కదా, అది ఏ చట్టంలో లేదండి, ఓన్లీ కన్వెన్షన్ మాత్రమే మనం. ఇంకోటి ఈ పార్ట్ టైం మెంబర్స్, ఫుల్ టైం మెంబర్స్ టైం టు టైం మనకి మారుతూ ఉంటారు. ఈ 4 ఉండాలి, 5 అని చెప్పేసి ఇక్కడ లేదు. సో మన గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది ఆ కమిషన్కి, ఆ రూల్స్ ఆ కమిషన్కే మనం వర్తింపజేస్తాం.
వేరే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు వేరే ఉండొచ్చు, రైట్. ఇంకోటి లా కమిషన్కి 3 years పదవి ఉంటుంది, దినేష్ మహేశ్వర్కి 3 years పదవి ఉండదు. ఇక్కడ లా కమిషన్తో పాటు ఇది అయిపోతుంది, మళ్ళీ పొడిగించవచ్చు. సో ఇది మీకు పాలిటీ ఆర్టికల్స్ అండి. సో నెక్స్ట్ ఎకనామీ చూద్దాం. ఎకనామీ లోపల సో ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఫేమస్ నోన్ యాజ్ ద్రవ్యోల్బణం తెలుగు లోపల. ఇన్ఫ్యాక్ట్ మన టీజీపీఎస్సీ గ్రూప్ 2 లోపల దాదాపుగా రాబోతుంది అండి. ఒక అంచనా ప్రకారం మనకి సో సిలబస్ కమిటీ చూస్తే తమ యొక్క రూల్స్ లోపల కరెంట్ ఇష్యూస్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మీకు ఇన్ఫ్లేషన్ పెద్ద సమస్య మన కంట్రోల్లో పెట్టాలి అంటే ఆర్బీఐకి మానిటరీ పాలసీ కమిటీ ద్వారా ఎప్పుడు మనకి వార్తల్లో ఉంటుంది, ఎవ్రీ 2 monthsకి వస్తుంది. సో అటువంటి సమస్యని ఎకనామీ లోపల లేకపోవడం లాంటిది ఉండదండి. అప్పుడు హరగోపాల్ కమిటీ గారు మరి ఎందుకు పెట్టలేదో కానీ సో కంపల్సరీ మనకి రాబోతుంది, బ్యాంకింగ్ వ్యవస్థ రాబోతుంది. ఎస్, కంపల్సరీ వస్తుందండి, డౌట్ లేదు, రైట్. సిలబస్ అనేది 100% ఎలా ఉన్నదో ఆ విధంగానే ఉంటుంది. రిపీట్ టాపిక్స్ పోతాయి. జాగ్రఫీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అన్నీ ఉంటాయి. బట్ కొన్ని తీసిపడిస్తారు అంతే. నాకు తెలిసి యాడింగ్ కనుక ఉన్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల కరెంట్ టెక్నాలజీ ఏఐ అని చెప్పేసి రోబోటిక్ అని చెప్పేసి అదేమో యాడ్ అయితే కావచ్చు, కానీ మోస్ట్లీ రిమూవ్ చేసే అంశాలు ఎక్కువ ఉంటాయి. యాడింగ్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుందండి. 100% లోపల 1% యాడింగ్ ఉంటే 10% రిమూవ్ అవుతుంది. సొసైటీ కంపల్సరీ ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం కోర్సు లాంచ్ చేసినాం కదా, అది కొనుక్కోవాలని చెప్పేసి నేను చెప్పట్లేదు. మనం ఒక హనీ జీఎస్ అకాడమీ పెట్టినాము అంటే ఎస్, మనం కొంతమంది కొనుక్కోవాలని చెప్పేసి మనకి లోపల ఉంటుంది, ఎంతమందికి ఉపయోగపడితే అంత మంచిది అని చెప్పేసి. బట్ ఇది నష్టం అని చెప్పేసి మనం తెలిసినప్పుడు అది మనం సిఫార్సు చేయమండి. నష్టం, ఇది కొంటే అభ్యర్థికి నష్టం అని చెప్పేసి మనకు అనిపిస్తే సిఫార్సు చేయం మనం, రైట్. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే 2018-19 తర్వాత ఆల్ టైమ్ లోకి పడిపోయింది. అది 4.6 అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2018-19 తర్వాత 6 years తర్వాత మళ్ళీ సో 4%, 5% దిగువకు వచ్చిందండి. గడిచిన 3 ఏళ్ళు కంపేర్ చేస్తే మనకి సో కంట్రోల్లో ఉంటుంది, తగ్గిపోతుంది. అంతకుముందు 2022-23లో చూస్తే ఇవి గణాంకాలు అవసరం లేదండి, 6.7 అని చెప్పేసి ఉండే. 23-24లో చూస్తే 5.4 అని చెప్పేసి ఉండే. 24-25లో సో మీకు 4.6కి అంటే 2018-19 తర్వాత మరొకసారి 5% కంటే పడిపోయింది. సో 6 ఏళ్ళ ఆల్ టైమ్ లో అని చెప్పేసి పిలుస్తాం. 4.6 గుర్తుపెట్టుకోవాలి. ఇవి అవసరం లేదు, ఈ గణాంకాలు అవసరం లేదు, కానీ ట్రెండ్ గుర్తుపెట్టుకోవాలి. సో గడిచిన 3 ఏళ్ళుగా ద్రవ్యోల్బణం అనేది సో తగ్గుతూ వస్తుంది. మనకు ఒక మంచి సూచిక ఇది, ఆర్థిక వ్యవస్థకి ఒక శుభ సూచిక. ఇది ఎందుకోసం అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉన్నట్లయితే మనము ఆర్బీఐ అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కంటే గ్రోతింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, రెపో రేట్ని తగ్గిస్తుంది, రుణాలు చౌకగా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు లోన్ తీసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి, జీడీపీ పెరిగిపోతుంది. కాబట్టి సో మనకి కంట్రోల్లో ఉండడం అనేది చాలా మంచి సూచిక. సో గడిచిన 3 ఏళ్ళు కంపేర్ చేస్తే మనము సో తగ్గిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. గణాంకాల కంటే జస్ట్ డిక్రీజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మరి మనకు 2 రకాలు ఉంటుందండి. సో సిపిఐ అని చెప్పేసి పిలుస్తాం, ఇంకోటి డబ్ల్యూపిఐ అని చెప్పేసి పిలుస్తాం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఓల్ ప్రైస్ ఇండెక్స్, 2 రకాలు ద్రవ్యోల్బణం మనం కొలుస్తాం. ఆర్బీఐ అనేది సిపిఐ ఆధారితం కొలుస్తే డబ్ల్యూపిఐ అని కొలవదు. వాస్తవంగా మీకు సో సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ, సో డబ్ల్యూపిఐ అని చెప్పేసి పిలుస్తాం. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఇది హోల్ ప్రైస్ ఇండెక్స్, ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇక చూస్తే దీనికి ఏది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో సో వాళ్ళని బేస్ చేసుకొని కొలుస్తుంది. ఒక వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు దానికి ప్రైస్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, సో దాన్ని కొలుస్తుంది అన్నట్టు. ఇది కన్జ్యూమర్స్ వైపు కొలుస్తుంది. సో అంటే మన వైపు కొలుస్తుంది, మనం కొంటాం కదా దాన్ని కొలుస్తుంది అన్నట్టు. ఇక్కడ ట్యాక్సెస్ అనేవి కలపబడి ఉండవు, మనం కొన్నప్పుడు ట్యాక్సెస్ అనేవి కలపబడి ఉంటాయి. సో ఈ ప్రశ్న వచ్చిందండి, హోల్ ప్రైస్ ఇండెక్స్లో ట్యాక్సెస్ కలపబడి ఉండవు, వస్తువు యొక్క ఉత్పత్తి ధర మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రము ట్యాక్సెస్ మనకు కలపబడి ఉంటాయి. ఇందులో కేవలం గూడ్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో గూడ్స్ ఉంటాయి, దాంతోపాటు సర్వీసెస్ కూడా ఉంటాయి. సో వస్తువులు మాత్రమే ఉంటాయి.
వస్తువులతో పాటు సేవలు కూడా ఉంటాయి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ 2011 బేస్ ఇయర్ అయితే 2012 వచ్చేసి బేస్ ఇయర్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎవరు కొలుస్తారు అంటే సో సిపిఐని మీకు ఎన్ఎస్ఓ సంస్థ కొలుస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ కింద పనిచేస్తుంది. డబ్ల్యూపీఐని ఎవరు కొలుస్తారండి? సో ఎకనామిక్ అడ్వైజర్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. సో దాని కింద పనిచేస్తే ఎకనామిక్ అడ్వైజర్ కొలుస్తాడు. ఇదేమో ఎన్ఎస్ఓ సంస్థ కొలుస్తుంది, గణాంక సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కింద పనిచేస్తుంది. రెండు వేరువేరుగా పనిచేస్తాయి. ఇంకా ప్రశ్న డెప్త్గా వస్తుంది ఈ ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి ముఖ్యంగా. అయితే సో ఎందులో వెయిటేజ్ ఏది ఎక్కువ? ఫర్ ఎగ్జాంపుల్ హోల్ ప్రైస్ ఇండెక్స్ లోపల మొత్తం మీద ఎక్కువ వెయిటేజీ ఏముంటుందంటే సో వెరీ ఫేమస్ మనకి మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ అని చెప్పేసి ఎక్కువ వెయిట్ 64% ఉంటుందండి మొత్తం వస్తువుల లోపల. సెకండ్ ఇది సో ప్రైమరీ ఆర్టికల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి ఒక 23% ఉంటుంది. 64 ఇది, 23 అది. థర్డ్ది మనకి ఫ్యూయల్ అని చెప్పేసి ఉంటుంది. సో అది అంటే ఫ్యూయల్ అండ్ పవర్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్యూయల్ అండ్ పవర్ అని చెప్పేసి అదొక 13 ఉంటుంది. మొత్తం మీద 100% అని చెప్పేసి పిలుస్తాం. అంటే మీకు ప్రశ్న వస్తుందండి దేనికంటే ఏది ఎక్కువ ఉంటుందంటే సో ప్రైమరీ ఆర్టికల్స్ కంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. డబ్ల్యూపీఐ లోపల వెయిటేజ్ ఇస్తాం మనం. ఈ ఐటమ్స్కి 64 అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఇంత వెయిటేజ్ అంటే 100 ఉంటే 100లో 64 కూడా ఇదే వస్తువులు ఉంటాయి. 100లో ప్రైమరీ ఆర్టికల్స్ ఇంత ఉంటాయి, 100లో ఫ్యూయల్ అండ్ పవర్ అని చెప్పేసి ఇంత ఉంటాయి. అదే మనం ఇటువైపు చూస్తే సిపిఐ లోపల మీకు గూడ్స్ ప్లస్ సర్వీసెస్ రెండు ఉంటాయి కదా. అయితే సో ఇక్కడ చూస్తే మీకు ఫుడ్ ఐటమ్సే సుమారుగా 45% ఉంటుంది. అంటే ఫుడ్ మనకి ఎక్కువ ధర పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో వెళ్ళిపోతుంది. సో 45 అని చెప్పేసి పిలుస్తాం అందుకే. నెక్స్ట్ సేవలకండి. సో ఇది 20 దాకా ఉంటుందండి, 20 దాకా ఉంటుంది. సో నెక్స్ట్ హౌసింగ్ అని చెప్పేసి సో హౌసింగ్ అని చెప్పేసి మనము సో రెంట్కి ఇస్తాము. రెంట్ రేట్లు పెరిగినప్పుడు ఇది కూడా పెరుగుతుంది. సో హౌసింగ్ ఒక 10 ఉంటుందండి. ఈ శాతాలు అవసరం లేదు కానీ ఏది ఎక్కువ తక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిపిఐ లోపల వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉంటుంది? ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ ఉంటుంది. సెకండ్ సేవలకు ఎక్కువ ఉంటుంది. థర్డ్ వచ్చేసి హౌసింగ్కి ఉంటుంది. డబ్ల్యూపీఐ లోపల మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్కి ఎక్కువ ఉంటుంది. సెకండ్ ప్రైమరీ ఆర్టికల్స్కి ఎక్కువ ఉంటుంది. ఇవి కేవలం గూడ్స్ మాత్రమే. ఇవి గూడ్స్ ప్లస్ సేవలు కూడా ఉంటాయి. ప్రశ్న వస్తుందండి. సో కొన్నిసార్లు మీకు క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు దేర్ ఈజ్ ఏ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. మన పత్రికల్లో వచ్చేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఇంకోటి కోర్ అని చెప్పేసి మరొక ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి ఈ 4.6 ఉన్నదా దీంట్లోకి ఈ ఫుడ్ను ఫ్యూయల్ని తీసిపడేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్. సో ఫుడ్ని అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ని వేరే లెక్కించి అది తీసిపడేస్తే వచ్చేదే కోర్ ఇన్ఫ్లేషన్. సో 4.6 అనేది సిపిఐ ఆధారిత ఇన్ఫ్లేషన్. ఇట్ ఈజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. కోర్ అంటే ఈ 4.6% లెక్కయ్యి ఈ ఫుడ్ ఉంది కదా మీకు. సో ఫుడ్ను నెక్స్ట్ ఫ్యూయల్ని ఇవి తీసిపడేస్తే వచ్చేదే కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఎందుకు తీస్తామంటే ఆ ఫ్యూయల్ రేటు మనం ఆర్బీఐ కంట్రోల్ చేయలేదు, ఫుడ్ రేట్ని ఆర్బీఐ కంట్రోల్ చేయలేదు కాబట్టి. సో కోర్ ఇన్ఫ్లేషన్ మీన్స్ రియల్ ఇన్ఫ్లేషన్ నుంచి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నుంచి మనము ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ తీసిపడేస్తే వచ్చేదే కోర్ ఇన్ఫ్లేషన్. ఇది ఎకనామీ లోపల ఇంకా డెప్త్గా చెప్పొచ్చండి. సో బట్ ఇక్కడ మనకు అంతగా అవసరం లేదు. జస్ట్ డబ్ల్యూపీఐ ఏంటి, సిపిఐ ఏంటి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మీ కరెంట్ అఫైర్స్ లోపల ఉన్నదండి. ఇంకొకటి ఏంటంటే హోల్ ప్రైస్ ఇండెక్స్ ప్లేస్లో మనము ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ పీపీఐ అని చెప్పేసి తీసుకొస్తున్నాం. సో దీనికోసం అని చెప్పేసి బిఎన్ గోల్దార్ కమిటీ పనిచేస్తుంది. సో ఈ డబ్ల్యూపీఐ ప్లేస్లో పీపీఐ రాబోతుంది అట. సో నెక్స్ట్ చూస్తే సో మనకి ఫారెన్ ట్రేడ్ 2024-25 రిపోర్ట్ వచ్చిందండి. సో మన రిపోర్ట్ చూస్తే పిఐబి న్యూస్లో అప్లోడ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోపల ఇంకా క్లియర్గా నోటిఫై చేయలేదు. సో మనకు సమాచారం బట్టి చూస్తే ఇంపోర్ట్ వచ్చింది, ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి, ట్రేడ్ బ్యాలెన్స్ అనేది వచ్చింది.
దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీకి వచ్చింది, ఇంపోర్ట్స్ ఏ కంట్రీకి వచ్చింది, ఓవరాల్ యొక్క విదేశీ వాణిజ్యం ఏ కంట్రీతో ఎక్కువ అని చెప్పేసి వచ్చింది. సో మనకి ఇంకా దీంట్లో ఏం రావాలి అంటే ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 15 రావాల్సింది, సో ఇంకా రాలేదండి. మనకు డిపార్ట్మెంట్, సో డీజీఎఫ్టీ అని చెప్పేసి ఉంటుంది కదా, సో ఇందులో ఈ ఏప్రిల్ 2025 అని చెప్పేసి ఫారెన్ ట్రేడ్ మంత్లీ బులెటిన్ వస్తుంది. అది ఇంకా రాలేదు. ఆ మంత్లీ బులెటిన్ వస్తే ఈ ఏప్రిల్ మాసంలో ఉన్న బులెటిన్ విషయంలో మీకు సో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఫుల్ ఎకనామిక్ ఇయర్ డాటా వస్తుంది. అందులో మనము ఈ ఎక్స్పోర్ట్స్ ఏవి టాప్ 5 ఐటమ్స్, ఇంపోర్ట్స్ ఏవి టాప్ 5 ఐటమ్స్, ఏ రాష్ట్రాలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసినాయి, ఏ జిల్లాలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసినాయి, అదంతా డాటా వస్తుంది. మన క్యాడ్ కూడా ఎంత అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, గణాంకాలు మారాయి కానీ సో ఇది మనం ఇంకా అప్డేట్ చేసుకోవాలి. డీజీఎఫ్టీ లోపల వస్తుంది. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది. ఇందులో మంత్లీ బులెటిన్స్ వస్తాయండి. ఇంతవరకు మనకి చూస్తే మార్చి మాసం మాత్రమే అప్లోడ్ చేశారు, ఏప్రిల్ది చేయలేదు. ఏప్రిల్ది చేస్తే మీకు మార్చి వరకు గణాంకాలు వస్తాయండి. ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 25 వరకు గణాంకాలు వస్తాయి. సో దీన్ని నేను నెక్స్ట్ క్లాస్లో చూస్తా, లేదా ఈ మంత్లీ మ్యాగజైన్ అయిపోలోపు మనం దీన్ని డిస్కస్ చేద్దాం. అప్పుడు ఫుల్గా డిస్కస్ చేద్దాం, ఒక పెద్ద క్లాస్ చేద్దాం దీని మీద, ఒక 2 to 3 hours క్లాస్, ఫారెన్ ట్రేడ్ అప్డేట్స్ అని చెప్పేసి కంప్లీట్గా. సో ఎఫ్డిఐ రిపోర్ట్ కొత్తది వచ్చింది, అది డిస్కస్ చేద్దాం అక్కడనే మనం. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే ఇట సో మర్చెంటైజ్డ్ అంటే వీన్ని గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. గూడ్స్ సర్వీసెస్ విషయంలో ఇంపోర్ట్స్ ఎలా ఉన్నది, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నది. ఫస్ట్ మనము వస్తువులు చూస్తే, సో గూడ్స్ చూస్తే $720 బిలియన్ ఉన్నది, గతంతో పోలిస్తే 6.62 పెరిగింది. ఇంపోర్ట్స్ మనకి పెరిగినాయండి. ఎక్స్పోర్ట్స్ చూస్తే $437 బిలియన్, గతంతో కంపేర్ చేస్తే 0.08 స్లైట్లీ కొంచెం పెరిగింది. ఇది నేను చెప్పేది ఇక్కడ. ఇంపోర్ట్స్ 6.62 పెరిగినాయి, ఎక్స్పోర్ట్స్ 0.08 పెరిగినాయి, రెండు పెరిగినాయి. ఎగుమతులు తగ్గలేదు, మనకి పెరిగినాయి గతంతో కంపేర్ చేస్తే. రెండు ప్లస్లోనే ఉన్నాయి కానీ ఈ ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి మైనస్ అంటే వస్తువుల విషయం లోపల సో మనకి ట్రేడ్ బ్యాలెన్స్ వాణిజ్య మిగులు చూస్తే మన లోట్లో ఉన్నాము. -282 అని చెప్పేసి ఉన్నది బిలియన్ డాలర్స్ అని చెప్పేసి పిలుస్తాం. గత ఇయర్తో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువ పెరిగింది మనకు. కారణం ఏంటి అంటే ఎగుమతులు పెరిగినంత కంటే దిగుమతులు ఎక్కువ పెరిగినాయి గతంతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఇది పట్టుకోవాలండి కంపల్సరీ, గణాంకాలు మర్చిపోండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎగుమతులు పెరిగినాయి, దిగుమతులు పెరిగినాయి, కానీ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ పెరిగినాయి కాబట్టి సో మనకి ట్రేడ్ బ్యాలెన్స్ అనేది లోట్లో ఉండిపోయింది. గతంతో కంపేర్ చేస్తే మరింత లోటు పెరిగింది. సో ఎందుకు, సో మీకు ఇట్లా వస్తుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, ఇంపోర్ట్స్ తగ్గాయి, ఇట్లా మీకు ఆప్షన్లో వస్తాయి. ఎక్స్పోర్ట్ తగ్గలేదండి, మరి ఎందుకు మైనస్లో మరింత ఎక్కువైందంటే ఇంపోర్ట్స్ ఇంకెక్కువ పెరిగినాయి. కాబట్టి సో 2024-25 ఎకనామిక్ ఇయర్లో వాణిజ్య మిగులు లోటుగా ఉంది గూడ్స్ విషయంలో. కారణం ఏంటి అంటే ఎగుమతులు దిగుమతులు రెండూ పెరిగాయి, కానీ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ పెరిగాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. దీన్ని బట్టి మీరు ఇచ్చిన ఆప్షన్స్ మార్చుకోండి. ఇంకా ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు, +0.08 ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంచెం 434 ఎంత ఉండే 37 అని చెప్పేసి మారిపోయింది. సేవల విషయంలో చూద్దాం ఒకసారి. సో $194 బిలియన్ ఇంపోర్ట్ చేసుకున్నాం వాల్యూ బేస్లో. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసినాం మనం, ఎక్స్పోర్ట్స్ 12% పెరిగిందండి, చాలా ఎక్కువ ఇది. సో కాబట్టి మనకి వాణిజ్య మిగులు వచ్చేసి సర్ప్లస్లో ఉంటుంది. సో వాణిజ్య లోటు ఇక్కడ, వాణిజ్య మిగులు సర్వీసెస్ విషయంలో వాణిజ్య మిగులు ఉంది, గూడ్స్ విషయంలో వాణిజ్య లోటు ఉంది. గతంతో కంపేర్ చేస్తే వాణిజ్య మిగులు అనేది పెరిగింది, వాణిజ్య లోటు అనేది పెరిగింది, రెండు పెరిగినాయి. సో గతంతో కంపేర్ చేసుకున్న రెండు కూడా మనకి పెరిగినాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టోటల్ చూస్తే మొత్తం ఇంపోర్ట్స్ అంటే గూడ్స్ సర్వీసెస్ కలిపి చూస్తే $915 బిలియన్, గతంతో కంపేర్ చేస్తే 7% పెరిగింది. టోటల్ ఎక్స్పోర్ట్స్ గూడ్స్ ప్లస్ సర్వీసెస్ అనేది 820, గతంతో పోలిస్తే 5% పెరిగింది. మీకు ఏం అర్థం కావాలి, ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి మొత్తం చూస్తే, సేవలు వస్తువులు చూస్తే ఇంపోర్ట్స్ పెరిగినాయి. అయినప్పటికీ మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వచ్చేసి -94.26గా ఉండిపోయింది.
సో వాణిజ్య లోటు అని చెప్పేసి మనకి ఉన్నది, వాణిజ్య లోటు అని చెప్పేసి పిలుస్తాం. సో -94. గతంతో చూస్తే ఎక్కువ లోటు పెరిగిపోయింది, మనకి -78 అని చెప్పి ఉండే. లాస్ట్ ఇయర్ చూస్తే -78 అని చెప్పేసి ఉండే, -94 అయిపోయింది. అన్ని లోట్లు అన్నీ పెరిగినాయండి, అన్నీ అసలు ఇక్కడ చూస్తే ఇది పెరిగింది, ఇది పెరిగింది, ఇది పెరిగింది, అన్నీ పెరిగినాయి, మనకు తగ్గలే గతంతో పోలిస్తే. సింపుల్ చెప్పాలంటే అన్నీ పెరిగినాయి. బట్ ఎగుమతులతో కంపేర్ చేస్తే దిగుమతులు మరింతగా పెరిగినాయి కాబట్టి మనము -94 బిలియన్ డాలర్లో లోటు ఉండిపోయినాము. మేబీ కరెంట్ అకౌంట్ కూడా మనకి గతంతో పోలిస్తే ఇది ఎక్కువ శాతం వచ్చేలా మనకు కనిపిస్తుంది. ఎంత అని చెప్పేసి నేను నెక్స్ట్ క్లాస్లో లేకుండా నెక్స్ట్ మంత్లీ మ్యాగజైన్ లోపు నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గణాంకాలని బై హార్ట్ చేయవద్దండి, ఆ ట్రెండ్ బై హార్ట్ చేయండి. కనీసం ఏమర్థం కావాలి, దిగుమతులు పెరిగినాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. బట్ ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ పెరిగినాయి కాబట్టి మనం లోట్లో ఉండిపోయినాము. గూడ్స్ విషయం లోపల, సేవల విషయం లోపల మనం ఆ సర్ప్లస్లో ఉన్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు మనకు. నెక్స్ట్ అండి ఎక్స్పోర్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ యూఎస్ఏ ఉంది, మారలేదు. యూఏఈ ఉంది, మారలేదు. నెదర్లాండ్ ఉంది, మారలేదు. ఇప్పుడు చూస్తే చైనా లాస్ట్ ఇయర్ 4th ప్లేస్లో ఉండే, ఇప్పుడు 5th వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు యూకే లాస్ట్ ఇయర్ టాప్ 5లో లేదు, టాప్ 4లో వచ్చింది. కాబట్టి ప్రశ్న వస్తుందండి. ప్రశ్న ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు టాప్ 5 కంట్రీస్ ఇవ్వచ్చండి. ఎందుకు ఇవ్వచ్చు అంటే యూకే టాప్ 5లో లేదు, ఇప్పుడు వచ్చింది. లాస్ట్ టాప్ 5 చూస్తే యూఎస్ఏ, యూఏఈ, నెదర్లాండ్, చైనా, సింగపూర్ అని చెప్పేసి ఉండే. సింగపూర్ని అధిగమించి, చైనాని అధిగమించి యూకే 4th ప్లేస్కి వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చేసి సింగపూరు, చైనా, అమెరికా ఈ 3 ఇవ్వచ్చు అన్నట్టు. ఎందుకోసం అంటే యూకే మారింది కాబట్టి, మనకు వాణిజ్యం మారింది కాబట్టి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్స్ చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా, మారలేదు. సెకండ్ రష్యా, మారలేదు. థర్డ్ యూఏఈ, మారలేదు. 4th యూఎస్ఏ, మారలేదు. సౌదీ అరేబియా 5th. ఇవి మారలేదు. ఎక్స్పోర్ట్స్ మారినాయి. ఎక్స్పోర్ట్స్ ఫోకస్ చేయండి. యూకే అనేది చైనా, సింగపూర్ని అధిగమించి టాప్ 4కి వచ్చింది. చైనా టాప్ 4 నుంచి టాప్ 5కి పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ విషయం లోపల పడిపోయింది కాబట్టే చైనాతోని మనము మరింత వాణిజ్య లోటు కలిగి ఉన్నాము. ఎందుకు, మన ఎక్స్పోర్ట్స్ తగ్గించినాం కాబట్టి మరింత వాణిజ్య లోటు కలిగి ఉన్నాము. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూఎస్ఏ, సెకండ్ ర్యాంక్ గోస్ టు చైనా, థర్డ్ ర్యాంక్ గోస్ టు యూఏఈ. అంటే వాణిజ్యము మొత్తం చూస్తే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు కలిపిస్తే అది కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇవి అన్నీ బై హార్ట్ చేయాల్సిందే. ఫారెన్ ట్రేడ్ మీరు మరొక ఆర్థిక సర్వే అని చదవకపోవచ్చు మేబీ. కాబట్టి ఇప్పుడు మీకు మార్చి మంత్ అయిపోయింది కాబట్టి చాలా అప్డేట్స్ వస్తాయండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఎఫ్డిఏ డిస్కస్ చేస్తాను. అంటే మనము ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. రోజు కరెంట్ అఫైర్స్ లోపల అన్నీ ఒకేసారి కాకుండా ఈ ఫారెన్ ట్రేడ్ చాప్టర్స్లో ఉన్న అన్ని అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. సౌండ్ ఎక్కువ వస్తుందండి, డిస్టర్బెన్స్ ఉంది బాగా. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇవి సబ్జెక్ట్ సిఏ కానీ ఓన్లీ 1 వర్డ్ సిఏ అండి. ఫస్ట్ ఈ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. ఐరన్ వుడ్ టీపీయూ అని చెప్పేసి గూగుల్ దీన్ని డెవలప్మెంట్ చేసింది. మన కంప్యూటర్ పనిచేయాలంటే సిపియు, గుండెకాయ వంటిది. ఈ సిపియు కంటే అధునాతన వెర్షన్ పేరే టీపీయూ అని చెప్పేసి పిలుస్తాం. ఏఐ టెక్నాలజీ ఆధారిత ప్రాసెసింగ్ అని చెప్పేసి పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పనిచేస్తుంది. సిపిఐ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టీపీయూ. టెన్సర్ ప్రాసెసింగ్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సిపియు లెక్కనే పనిచేస్తుంది, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పనిచేస్తుంది. పేరు వచ్చేసి ఐరన్ వుడ్. గూగుల్ సంస్థ డెవలప్మెంట్ చేసింది. ఓన్లీ 1 వర్డ్ క్వశ్చన్ అంతే. నెక్స్ట్ అండి, ఫస్ట్ ఇది అర్థమైంది కదా. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ సిపిఐ కంటే మెరుగ్గా పనిచేసే వ్యవస్థ అది గూగుల్ సంస్థ డెవలప్మెంట్ చేసింది. దాని పేరు వచ్చేసి ఐరన్ వుడ్. నెక్స్ట్ అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించి పనిచేస్తుంది అన్నట్టు. కంప్యూటర్ మరింతగా ఫాస్ట్గా పనిచేస్తుంది అంతే. ఫస్ట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ని బెంగళూరు సంస్థ
QPIA అని చెప్పేసి సో తయారు చేసింది. ఇది సంస్థ పేరండి. సో ఫస్ట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్లో ఫస్ట్ ఫుల్ టైం పనిచేస్తుంది. సో బెంగళూరు సంస్థ తయారు చేసింది. జస్ట్ 1 వర్డ్ క్వశ్చన్ అంతే. ఎక్సర్సైజ్ డస్ట్ లింక్ అని చెప్పేసి 6th ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ ఇండియా యొక్క ఆర్మీ విన్యాసం. ఇది పూణే హోస్ట్ చేస్తుంది. ఇండియా ఉజ్బెకిస్తాన్లు రెండు కూడా. మేఘయాన్ ఇది నెవీ కండక్ట్ చేసిన ఒక సమ్మిట్ పేరు మనకి ఢిల్లీ లోపల వాతావరణం గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంబేద్కర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసింది. సో 25th వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ మధ్యప్రదేశ్ రాష్ట్రము. సో ప్రశ్న వస్తుందండి, ఇటీవల అంబేద్కర్ పేరుతో వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? మహారాష్ట్ర ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది, మహారాష్ట్ర కాదు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ లోపల వెరీ ఫేమస్ అండి. ఇండియా యొక్క లార్జెస్ట్ రైల్వే సొరంగం అని చెప్పేసి ఉంటుంది కదా. సో అతి పొడవైన సొరంగాన్ని మనం ఏప్రిల్ 16న పూర్తి చేసుకున్నాం. దాని పేరు జనస్సు అని చెప్పేస్తుంది. సో జనస్సు అని చెప్పేస్తున్నది. సో ఇది ఉత్తరాఖండ్ లోపల ఉంటుంది. 14.57 km అని చెప్పేసి అతి పొడవైన సొరంగము జనస్సు అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది ఇంకా మనకు ప్రారంభం కాలేదు, పనులు పూర్తయిపోయినాయి. ప్రజెంట్ చూస్తే T50 అని చెప్పేసి సొరంగం ఉంటుంది. T50 అని చెప్పేసి. సో ఇది 12.77 km ఉంటుంది. ఇది కూడా ప్రారంభం కాలేదు, బట్ ఇది నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇది అతి పొడవైన సొరంగం. ఇది దీన్ని ఉదంపూర్ శ్రీనగర్ లింక్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఇది ఫేమస్ టెక్నికల్ నేము. ఇదేమో సొరంగం అని చెప్పేసి 50 ఉంటుంది. ప్రజెంట్ పనిచేస్తున్న అతి పొడవైన సొరంగం పేరు పీర్ పంజల్ సొరంగము. పీర్ పంజల్ ఇది 11.21 అని చెప్పేసి ఉంటుంది. ఇది T80గా ఫేమస్ నోన్ యాజ్ T80గా ఫేమస్ అన్నట్టు. సో ప్రశ్న వస్తుందండి, ఇది పీర్ పంజల్ వచ్చేసి మనకి అతి పొడవైన ప్రజెంట్ పనిచేస్తున్న రైల్వే సొరంగం అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో నెక్స్ట్ మంత్ మనకు మోస్ట్లీ స్టార్ట్ అవుతాయి ఇట్లా పూర్తి స్థాయిలో ఇది అవుతుంది. ఇది ముందు స్టార్ట్ అయితే ఇది అవుతుంది. ఇప్పటికైతే సో మీకు పని చేస్తున్నా అని ఇస్తే ఇట్ట పీర్ పంజల్, అట్లా ఇవ్వకుండా ఇది లాంగెస్ట్ సొరంగం అని చెప్పేసి ఇస్తే ఇట్ట జనస్సు ఫ్రమ్ ఉత్తరాఖండ్ అండి. ఇది ఎక్కడ ఉన్నది మనకు అంటే ఉత్తరాఖండ్ లోపల ఈ రిషికేష్ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి కృష్ణప్రయాగ్ వెళ్ళే మార్గం లోపల 125 km పొడవు ఉంటుంది. ఆ పొడవు లోపల 14.57 అని చెప్పేసి ఈ సొరంగం పనిచేస్తుంది. రైట్, ఇది పిరిపంజలే కరెక్ట్ ఆన్సర్ అండి. వై? బికాస్ ఎందుకోసం అదే కరెక్ట్ ఆన్సర్ అంటే పనిచేస్తున్న దానిలో ఇది పొడవైంది. ఇవి రెండు పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు ఇంకా మనకి. T50 కావచ్చు లేదా జనస్సు కావచ్చు. సో ఇది సబ్జెక్ట్ సి అండి. మిగతా అంతా ఇక మనం కొట్టి పడేయవచ్చు విత్ ఇన్ 5 minutes లోపల. ఏంటంటే ఫస్ట్ సో ఇంటర్పోల్ వెరీ ఫేమస్, ప్రపంచ పోలీస్ సంస్థగా ఫేమస్ అన్నట్టు. ఇది ఫ్రాన్స్ లోపల ఉంటుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి లియోన్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ ఇంటర్పోల్కి వెరీ ఫస్ట్ టైం ఒక గవర్నెన్స్ కమిటీ నియామకం చేయడం జరిగింది. ఆ గవర్నెన్స్ కమిటీ యొక్క చైర్పర్సన్గా దుబాయ్ UAE ఎన్నికైంది. ఇంటర్పోల్ యొక్క గవర్నెన్స్ కమిటీ చైర్పర్సన్గా దుబాయ్ ఎన్నికైంది. గవర్నెన్స్ కమిటీ సలహా ఇస్తుంది గవర్నెన్స్ లోపల. ఇది వెరీ ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ అండి, సో రిపోర్ట్స్ మీకు ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అని చెప్పేసి టాటా ట్రస్ట్ సంస్థ యొక్క 4th ఎడిషన్ అన్నట్టు. ఇది ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ లోపల జైళ్ళు ఎలా ఉన్నాయి, పోలీసింగ్ ఎలా ఉన్నది అటువంటి రిపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. సో అందులో ఓవరాల్గా చూస్తే ఓవరాల్ పాయింట్స్ లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కర్ణాటక అండి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కర్ణాటక. సో ఇది వెరీ ఫేమస్ మనకి. సెకండ్ ర్యాంక్ గోస్ టు AP అండి. 3rd తెలంగాణ, 4th కేరళ అని చెప్పేస్తున్నది. కేరళ 5th వచ్చేసి తమిళనాడు అని చెప్పేస్తున్నది. ఏం గమనించను అంటే టాప్ 5 లోపల సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి. ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ లోపల టాప్ 5లో అట్లా ప్రశ్న వస్తుందండి. టాప్ 1 ఇవ్వకుండా కొన్నిసార్లు ఏ ఆప్షన్లో ఉంటుంది. ఇటీవల ప్రచురించిన ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ లోపల మొదటి 5 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. మాత్రమే అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ మనకి ఓవరాల్ సరిపోతుంది. తెలంగాణ చూస్తే ఎందులో ఫస్ట్ ఉన్నది, ఏపీ చూస్తే ఎందులో ఫస్ట్ ఉన్నది. మొత్తం 16 పేజెస్ రిపోర్టు మనం చూస్తే తెలంగాణ పోలీసింగ్ లోపల ఫస్ట్ ప్లేస్ ఉన్నది. ఓవరాల్గా 3rd ర్యాంక్ ఉన్నది తెలంగాణ.
నెక్స్ట్ ఉమెన్ జడ్జెస్ విషయంలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నది. మన తెలంగాణ హైకోర్టు లోపల ఉమెన్ న్యాయమూర్తులు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఏపీ చూస్తే ఈ ఎవరు ఖైదీల మీద ఖర్చు చేస్తున్న రాష్ట్రం లోపల ఏపీ ఫస్ట్ ప్లేస్ ఎక్కువ ఉన్నది. సో ఖైదీల ఖర్చు విషయంలో ఏపీ ఫస్ట్ ప్లేస్, ఓవరాల్ సెకండ్ ప్లేస్. తెలంగాణ పోలీసింగ్ ఉమెన్ న్యాయమూర్తుల విషయంలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నది, ఓవరాల్గా థర్డ్ ర్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి చూస్తే మనకి ఈ జడ్జెస్ అండ్ పాపులేషన్ రేషియో చూస్తే 1 మిలియన్కి 15 మంది ఉన్నారట. బట్ 1987 లా కమిషన్ ప్రకారము ఇది 50 మంది చెప్పింది. సో మనకి ఇప్పుడు ఎంత ఉన్నారు? ఓన్లీ 15 మాత్రమే అని చెప్పేసి పిలుస్తామన్నట్టు. ఈ పెద్ద రాష్ట్రం లోపల లాస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఉన్నది. మొత్తం 18 రాష్ట్రాలు పెద్దవి ఉంటాయి కదా, అందులో ఫస్ట్ 5 ఇవి అయితే లాస్ట్ వెస్ట్ బెంగాల్ ఉన్నది. స్మాల్ స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు సిక్కిం అని చెప్పేసి పిలుస్తాం. ఇది రిపోర్ట్స్ గురించి. మీకు మరీ ఇబ్బంది అనిపిస్తే ఈ టాప్ 5 అనేది మర్చిపోండి. సో టాప్ 3 గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు తెలంగాణ ఎక్కడ ఫస్ట్ ప్లేస్ ఉన్నది, ఏపీ ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మనకు మెయిన్స్ రాసేటప్పుడు ఈ గణాంకాలు పనిచేస్తాయి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. ఈక్వెడర్ దేశం యొక్క అధ్యక్షుడిగా డేనియల్ నోబోవా అని చెప్పేసి వచ్చిండు. సో ఈక్వెడర్ డేనియల్. సో సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దీన్ని మనం డెప్త్గా చెప్తలేమని చెప్పేసి కొంతమంది కామెంట్ ఏంటంటే అపాయింట్మెంట్స్ కావచ్చు. దీన్ని ఇంకేముంటుందండి, డేనియల్ ఒక మెయిన్ అతను, సరిపోతుంది, అంతకంటే ఇంకా డెప్త్గా అవసరం లేదు. నెక్స్ట్ ప్లేస్ చూస్తే న్యూయార్క్ నగరం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. వై? బికాస్ ఏప్రిల్ 14ని అంబేద్కర్ జయంతిగా ప్రకటించింది. సో కాబట్టి మనకి ఆ ప్లేస్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ తెలంగాణ చూస్తే నైని గని, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సో నైని గని సింగరేణి వెరీ ఫస్ట్ టైం తెలంగాణ కాకుండా బయట రాష్ట్రం లోపల బొగ్గని తవ్వుతుంది. అది నైని గని ఫ్రమ్ ఒడిషా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 16న స్టార్ట్ అయింది తవ్వకాలు, కాబట్టి ఆ డేట్ మనకి అవసరము. ఎలా మనకి ఫస్ట్ రైలు ఏప్రిల్ 16 కాబట్టి, సో గని బొగ్గు కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్ 16న ఆ తవ్వేసి అటు పోవడం జరిగింది. నెక్స్ట్ సరస్వతి నది పుష్కరాలు అని చెప్పి స్టార్ట్ కాబోతున్నాయి. మే 15 నుంచి 26 వరకు కాళేశ్వరం లోపల, భూపాలపల్లి డిస్టిక్. సో పుష్కరాలు ఏ నది, ఏ డిస్టిక్ సరిపోతుంది. నెక్స్ట్ ఈ మారు బెని కంపెనీ జపాన్దండి. సో ఇక్కడ మన ఇండియా లోపల నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ని తెలంగాణ లోపల స్థాపిస్తుంది, హైదరాబాద్ లోపల. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 1000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట. ఈరోజు పేపర్లో వచ్చింది, మనం రేపు ఇంకొంచెం చూద్దాం దాని గురించి. సో మారు బెని కంపెనీ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఎక్కడ అంటే తెలంగాణ లోపల. నెక్స్ట్ అండి ఏపీ చూస్తే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ని క్యాబినెట్ ఆమోదించింది. గవర్నర్ త్వరలోనే ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు 213 ఆర్టికల్ ప్రకారము. సో మొత్తం కులాలు 59 ఉంటే గ్రూప్ 1లో 12 కులాలు, వాళ్ళకి 1% ఇస్తున్నారు రిజర్వేషన్. గ్రూప్ 2లో 18 కులాలు 6.5 ఇస్తున్నారు. గ్రూప్ 3లో 29 ఉన్నాయి 7.5. 1 6.5 7.5 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ఈ 2 days కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి స్కిప్ చేయవద్దు. ముఖ్యంగా మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు CJI అది స్కిప్ చేద్దామా? లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ స్కిప్ చేద్దామా? సో అటువంటి కురియన్ జోసెఫ్ కమిటీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద స్కిప్ చేద్దామా? ఈ 3 స్కిప్ చేయవద్దు. ఎకనామీ లోపల ఇన్ఫ్లేషన్ వెరీ ఫస్ట్ టైం 5 కంటే తక్కువ వచ్చింది 6 years తర్వాత. అది వెరీ ఫేమస్ రికార్డ్ మనకి 18-19 తర్వాత, కాబట్టి ఆ ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫారెన్ ట్రేడ్లో ఎక్స్పోర్ట్స్ కంట్రీస్, ఇంపోర్ట్ కంట్రీస్, ఓవరాల్ ట్రేడ్ స్కిప్ చేద్దామా? స్కిప్ చేయవద్దు, ఇటువంటి చదువుకోవాలి. జాగ్రఫీ లోపల లాంగెస్ట్ టన్నెల్, సో వెరీ ఫేమస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ లోపల ఎక్సర్సైజ్ డస్ట్ లింక్ అని చెప్పేసి, మేఘా అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏ సంస్థ రూపొందించింది, అట్లా ప్రశ్న వస్తుంది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. TPU అని చెప్పేసి పిలుస్తాం మనకి. సో గూగుల్ రూపొందించింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి గ్రూప్ 2 సిలబస్ లోపల మార్పులు వస్తాయి ఇట్ట. సో మేబీ AI టెక్నాలజీని స్పెషల్గా మెన్షన్ చేయవచ్చు SNT లోపల. ఇది కనుక చేస్తే మనం మంచిగా దీన్ని కవర్ చేస్తామండి. మనం కరెంట్ అఫైర్స్లో దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం కాబట్టి. అయితే స్పెషల్గా మెన్షన్ చేస్తే
కొంచెం డెప్త్గా చెప్పాలి. కరెంట్ అఫైర్స్లో చెప్పడం వేరు, ఇప్పుడు లా కమిషన్ ఆఫ్ ఇండియా అంతే ఉంటుందండి, అంతే ఉండదు. దాని యొక్క విధులు మనము ఇంతవరకు ఎంత రిపోర్ట్ ఇచ్చింది, ఫేమస్ రిపోర్ట్స్ ఏంటి, మనం డిస్కస్ చేయాలి. దాంట్లో ఫుల్ కోర్స్ లోపల వస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ, సో ఇప్పుడు ఎంత 17 కదా, సో 19 అంటే రేపు ఉంటుంది. 2 డేస్కి ఒకసారి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇలా 18 కదా, ఇవాళ రేపటికి కలిపి డిస్కస్ చేద్దాం. ఎటువంటి ఇబ్బంది లేదు 2 డేస్కి ఒకసారి చెప్తే. మనకి ఆర్టికల్స్ మిస్ కావద్దు, అది మెయిన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.